కాకినాడ నుంచి ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. మునిగిన బోట్లకు సంబంధించి 2 బోట్లను పెట్టి నీటితో నింపుతున్నారు సిబ్బంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పైన బోట్ల బరువుతో కిందకు దిగి మునిగిన బోట్లను లాక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బోట్లలో నీటిని తొలగిస్తే కింద ఉన్న బోట్లు పైకి వస్తాయంటూ కూడా అంచనాలున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బోట్లకు సంబంధించి వాటిలో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లతో నీటిని నింపిన తర్వాత ఆ బోట్ల సాయంతో మిగిలిన వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగిన నేపథ్యంలో దీంతో కనుక లాగితే అప్పుడు ఆ కెపాసిటీకి అంటే ఆ బరువుకి సంబంధించి మిగిలినవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఇక్కడ 40 టన్నులు, ఎందుకంటే మునిగింది కూడా దాదాపుగా 40 టన్నులు. ఆ 2 బోట్లు, ఆ 2 బోట్లకి సంబంధించి కింద ఉన్నది దాదాపుగా ఒక చిన్న బోట్లు అంటున్నారు కాబట్టి ఒక 20 టన్నులు వేసుకుందాం. అంటే 60 టన్నులకు సంబంధించి దాంతోపాటు అవి ఆ మునిగిన 2 బోట్లు కూడా దాదాపుగా నీటితో ఉన్నాయి. నీటితో ఉన్న నేపథ్యంలో మరింత బరువు పెరుగుతాయి. ఇవి దాదాపుగా ఎంత ఉంటుందనేది అంచనా వేయలేం. ఆ అంచనాకి రావాలంటే కనుక అదిగో విజువల్ మీరు చూస్తున్నారు మునిగిన బోట్లకు సంబంధించి. సో ఆ బోట్లు ఇప్పుడే నీటిలో మునిగున్నాయి. దాంతోపాటు బురద అంటే ఇసుక కూడా పట్టేసింది. వీటన్నిటికీ సంబంధించి వాటిని పైకి రావాలన్నా పైకి తీసుకురావాలన్నా అదే వేడితో అదే సరి సమానమైన బరువుతో ఉన్న పడవలను కనుక అక్కడ చేర్చగలిగితే, అక్కడ అరేంజ్ చేయగలిగితే వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ప్రస్తుతం ఈ పద్ధతి ఎంతవరకు వచ్చింది, ఈ రోజు వచ్చే అవకాశం ఉందా? మునిగిన బోట్లు 2 లేకపోతే 4 కూడా, లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి పట్టే అవకాశం ఉందండి. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం ఒక కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం మీరున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? అంటే ఈ 2 బోట్లు లేకపోతే 4 బోట్లు ఈరోజు వచ్చే అవకాశం ఉందా ఈ కొత్త పద్ధతిలో? నిపుణుల అంచనా ఏంటి? అంటే ప్రస్తుతానికి ఒక బోటుని అయితే బయటికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ లోడింగ్ అనే విధానంతో పాటుగా 2 బోట్లను సమాంతరంగా గడ్డర్ల సాయంతో 2 బోట్లను సిద్ధం చేసుకుని బోటు మధ్యలోకి, అంటే ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఇక్కడ ఐరన్ కనబడుతుంది కదా, 2 బోట్ల మధ్యలో ఒక ఐరన్ కనబడుతుంది కదా, అదే బోటు ప్రస్తుతం బోటు కింద ఉన్నటువంటి కింద బోటు ఉంది, పైన 2 పెద్ద బోట్లు పెట్టారు. 2 బోట్లు కూడా గడ్డర్ల సాయంతో దాన్ని అమర్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి లోపల అంటే ఇసుకలో చిక్కుకుంది ఆ బోటు, లోపల నది లోపల ఇసుకలో చిక్కుకుంది. దానికి ఆల్రెడీ పెద్ద వైర్లతో లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత ఆ 2 బోట్లు మీకు కనబడుతున్న 2 బోట్లు వాటర్ నింపారు. వాటర్ నింపి తర్వాత ఆ వెయిట్తో కొంత బోట్లు 2 బోట్లు కూడా కిందకి దిగాయి. ఇప్పుడు ఆ వాటర్ని మొత్తాన్ని కూడా బయటికి తోడుతుంటే ఇప్పుడు కింద ఉన్నటువంటి బోటు ఆడలి లాక్ చేసినటువంటి కింద నీటిలో ఇసుకలో చిక్కుకున్నటువంటి బోటు ఆ వాటర్ లాగిన తర్వాత కొంచెం ఒక 2 మీటర్లు పైకి లేసే అవకాశం ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కాకినాడ విశాఖ టీములు చెప్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి ఈ వాటర్ అంతా లోడ్ చేసిన వాటర్ని అన్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ బోట్లోకి లోడ్ చేశారు వాటర్ అంతా. వాటర్ లోడ్ చేసిన తర్వాత కొంత కిందకి దిగాయి. కిందకి దిగిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అంతా అన్లోడ్ చేస్తున్నారు. చేసిన తర్వాత క్రమక్రమంగా ఈ వెయిట్ తగ్గి బోటు హైట్ లేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కింద బోటుకి లాక్ చేసి ఉంది కాబట్టి ఆ లాక్ చేసిన బోటు ఇసుకలో నుంచి కొంత పైకి వచ్చిన తర్వాత ఈ 2 బోట్లు మనకు కనబడుతున్నటువంటి 2 బోట్లు సమాంతరంగా ముందుకు మూవ్ అవుతాయి. సమాంతరంగా ముందుకు మూవ్ అయిన తర్వాత ఆల్రెడీ కింద బోటుకి లాక్ చేస్తున్నారు కాబట్టి అవి పైకి లేచి వీటితో పాటు మూవ్ అయ్యే అవకాశం ఉందనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 6 రోజులు అయిపోతుంది. ఒక్క బోటును కూడా బయటికి తీయలేని పరిస్థితి. ఇది 4వ విధానం. ఇప్పటి వరకు 3 విధానాలు అమలు చేశారు. ఇది 4వ విధానం. ఈ 4వ విధానంలో 2 బోట్లు అంటే నదిలో చిక్కున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కున్నటువంటి బోట్లు ఏదైతే బోట్లు ఉన్నాయో అలాంటి బోట్లు, ఎలాంటి వెయిట్ ఉన్న బోట్లే ఇవన్నీ కూడా. అలాంటి బోట్ల సాయంతో 2 బోట్లని గడ్డర్లతో కలిపారు. గడ్డర్ల సాయంతో మొత్తం కూడా జాయింట్ చేసి ఒకే బోటు మాదిరిగా అమర్చి దీంతో పాటు కింద నీటిలో ఉన్నటువంటి బోటుకి పెద్ద లాకులు వేసి ఆ లాకులతో బయటికి తీయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాటర్ అనేది కూడా అన్లోడింగ్ జరుగుతుంది. వాటర్ లోడింగ్ అనే విధానం దీనికి పెట్టారు. ప్రస్తుతానికి ఈ విధానం సక్సెస్ అవుతా లేదా అనేది మరో గంటన్నరలో తెలిసే అవకాశం కనబడుతుంది. మ్యాక్సిమం దీని ద్వారా బయటికి తీస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కష్టతరమైన అంశం ఏంటంటే బోటు ఇక్కడ నదిలో మనకి కనబడుతున్న చిన్న ఐరన్ కనబడుతుంది బోటు. రాజేష్, సాధారణంగా ఈ సమయం వరకు కూడా పనులు జరిగే పద్ధతి మనం గతంలో చూడలేదు. సాయంత్రం అవగానే కాస్త బ్రేక్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందంటే దాదాపు 7 పైనే కావస్తుంది. ఇప్పుడు ఈ 7 పైనే కావస్తున్న నేపథ్యంలో కూడా 7 అంటే కంటిన్యూ అవుతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏమైనా హోప్స్ ఉన్నాయా, లేకపోతే బలంగా నమ్మడం జరుగుతుంది? ఈ కొత్త పద్ధతిలో ఏవైనా డెవలప్మెంట్ అవకాశం ఉంది? డెవలప్మెంటే కాదు, ఏకంగా 2 బోట్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ జరుగుతుందా?
ఇప్పుడు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే నిజంగానే ప్రతిరోజు సాయంత్రం 6-6:30కి అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ బోట్లను తొలగించి ఆపరేషన్ మొత్తం ఆపేస్తున్నారు. తర్వాత తిరిగి తెల్లవారుజామున ప్రారంభిస్తున్నారు. కానీ ఈరోజు కొంత టైం తీసుకున్నప్పటికీ దాన్ని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత హోప్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించిన ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మనకి కనబడుతుంది కదా, ఇటు వాటర్ బయటికి వస్తుంది కదా, ఈ బోట్లో నుంచి వాటర్ అంతా బయటికి అన్లోడ్ చేస్తున్నారు. చేసిన తర్వాత బోటు హైట్ అంటే నీటిలో మునిగినటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలో కొట్టుకొచ్చినటువంటి బోటు, ఆ బోటు పైకి లేసే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. కొంచెం పైకి లేసినా సరే ఆ బోట్లు ఒక్కసారిగా 2 బోట్లు ఒక్కసారిగా బయట ముందుకు మూవ్ చేస్తారు. ఆ ఫోర్స్కి నీటిలో చిక్కున్నటువంటి ఇసుకలో చిక్కుకున్నటువంటి ఆ బోటు కొంచెం మూవ్ అయితే వెంటనే వాటర్ మీదకి లేపేసి లాక్కెళ్ళవచ్చు, బయటకు ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేది వీళ్ళ ప్లాను. అయితే ఈ ప్లాను ఎగ్జిక్యూషన్ అనేది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఈ వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత మనకి బోట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసిన తర్వాత మాత్రమే అది బోటు పైకి లేచే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదన్నా ఫలితం ఉండే అవకాశం కనబడుతూ, ఒకవేళ ఈ విధానంలో కూడా రాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ విధానాలు చూసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. దాదాపుగా కొంత పైకి వస్తుందనే నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా బోట్స్ 2 కూడా పైకి లేస్తాయి. ఆ వెయిట్కి ఆల్రెడీ కింద ఉన్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి ఆ బోటు చిక్కుకున్న బోటు కూడా కొంత పైకి లేస్తుంది. ఆటోమేటిక్గా కొంత ఫోర్స్ ఉపయోగించి బోట్లు ముందుకి పోనిచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బోటు కూడా వీటితో పాటు వచ్చేస్తుంది అనేది వీళ్ళ ప్లాను. ప్రస్తుతానికైతే అనుకున్న విధంగానే వాటర్ లోడ్ చేశారు. లోడ్ చేసిన తర్వాత ఆ 2 బోట్లు కూడా కిందకి కొంచెం నీటిలోకి దిగాయి. ఇప్పుడు దానికి లాక్ చేశారు. తర్వాత ఇసుకలో చిక్కున్నటువంటి బోటుకి లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అన్లోడ్ చేస్తున్నారు. కాబట్టి అన్లోడింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా మూవ్ చేస్తారు 2 బోట్లని కూడా. మూవ్ చేసిన తర్వాత ఒకవేళ కదలికి వస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే, ముందుకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి బోట్లని మూవ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి బోట్లని మూవ్ చేస్తున్నారు. మూవ్ చేసిన తర్వాత లేచే అవకాశం కూడా మనకి కనబడుతుంది. బోట్లని ఆన్ చేశారు. ప్రస్తుతానికి ఆన్ చేసి ఒక్కసారిగా వాటిని ముందుకు మూవ్ చేస్తే కనుక, మూవ్ చేసిన తర్వాత మనకి 2 బోట్ల మధ్య మనకు కనబడుతుంది కదా, 2 బోట్ల మధ్య మనకి కనబడుతుంది కదా, అదే బోటు ఆ కింద ఈ 2 బోట్ల మధ్య ఉంది. కింద పెద్ద బోటు ఇరుక్కున్న బోటు, ఆ బోటు పైకి లేచే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇది ఫైనల్ స్టేజీ. ఇప్పుడు బోట్లు ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత వీటిని ముందుకు మూవ్ చేస్తారు. మూవ్ చేస్తే కనుక ఇది పైకి లేచే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, ఏదేమైనప్పటికీ ఈ విధానంలో కొంత హోప్ అయితే కనబడుతుంది. అందుకే ఇంకా చీకటి పడినప్పటికీ లైట్స్ అరేంజ్ చేసి ఆ రెస్క్యూ ఆపరేషన్ అనేది, బోట్లు తీసే ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. మరి చూడాలి దీని ద్వారా ఫలితం వస్తుందా లేదనేది మరో అరగంట గంటలో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. వీళ్ళంతా కూడా చాలా శ్రమిస్తున్నారు 5-6 రోజులుగా. కానీ ఫలితం రాకపోవడంతో కొంత నిరాశ చెందుతున్నప్పటికీ ఖచ్చితంగా బయటికి తీసి రావాల్సిందే. కాబట్టి అటు విశాఖ సంబంధించి ఇటు కాకినాడ సంబంధించి ప్రత్యేక బృందాలతో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. సచిన్, పద్ధతికి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ చోటు చేసుకుంది? ఎందుకంటే కనుక దాదాపుగా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దాదాపుగా 4 గంటల నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఇదే ప్రాసెస్ చేస్తున్నారు. వాటర్ నింపుతున్న పరిస్థితి ఉంది ఆ బోట్లలోకి, లేకపోతే పడవల్లోకి. ఆ బోట్లలోకి నీటి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా? మీరు ఇందాక అన్నారు దాదాపుగా 2 మీటర్లో బహుశా ఎంతో మూవ్ ఆన్ అయ్యిందంటూ కూడా. సో ఆ డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తోందా? ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉన్నది అనే చర్చ జరుగుతోంది అక్కడ? రాజేష్, ఫార్వర్డ్ ముందుకు మూవ్ అవుతాయి. ముందుకు మూవ్ అయిన తర్వాత ఆ బోటు లేచే అవకాశం ఉందనేది చాలా హోప్ లో ఉన్నారు. చూడాలి మరి ఆ బోట్